Hey guys, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈ రోజు వ్లాగ్ ఏమంటే వినాయక చవితి అండ్ మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అన్నమాట. అండ్ వినాయక చవితి రోజు మా హస్బెండ్ బర్త్డే కూడా వచ్చింది. సో ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందంట, మళ్ళీ ఇప్పుడే రావడము. సో ఆ రెండు మీకు షేర్ చేస్తాను, ఒకే వ్లాగ్ లాగా షేర్ చేస్తాను. అండ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనం కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. డెకరేషన్ ఐటమ్స్ అంటే పాలవెల్లియా ఉందా? సరే అది కూడా తీసుకుందా? సరేనా? ఓకే ఓకే. సో మా హస్బెండ్ అయితే బయట నుంచి మామిడాకులు అరటి ఉంటాయి కదా, అన్నీ సంబంధించినట్టు అవన్నీ తెచ్చారనమాట బజార్ నుంచి. సో నేను పాలవెల్లి కూడా తెస్తారని అనుకున్నాను, కానీ అక్కడ లేదంట, తేలేదు. ఇంకా మేము ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా, సో అందుకని అంటే ఫస్ట్ టైం కదా పండగ చేసుకోవడం, సో ప్రిపేర్ చేసుకోలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేనే ప్రిపేర్ చేసుకుంటా అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అన్నీ అంటే దేవుణ్ణి పెట్టడానికి అన్నీ పెట్టుకుంటా ఉన్నాను. ఫస్ట్ ఒక రెడ్ క్లాత్ వేసాను, దానిపైన ఒక ప్లేట్ పెట్టి కొంచెం బియ్యం వేసి ఆ తర్వాత వినాయకుడిని పెట్టాను అనమాట. అండ్ నేను ఇప్పుడు వేసేది ఏంటి అంటే యాలకుల మాల. యాలకుల మాల వేస్తే చాలా మంచిదంట. సో మనం 9 కానీ 11 కానీ అలా ఆడ్ నెంబర్స్లో వేయచ్చు. సో నేనైతే ఇది ప్రిపేర్ చేసి వేస్తూ ఉన్నాను. అండ్ నేను కూడా యూట్యూబ్లో చూసాను అనమాట, సో ఇలా యాలకుల మాల వేయాలి అని చెప్పి. సో అదే ఇక్కడంతా ప్రిపేర్ చేసుకుంటున్నా, ఫ్లవర్స్ అవన్నీ ఇంకా బయట తీసి అన్నీ డెకరేషన్ చేయాలి. సో నేనైతే డెకరేషన్ అదంతా ఎలా చేస్తానో అని భయపడతా ఉన్నాను అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేయడము, కానీ లాస్ట్కి బాగానే వచ్చింది. సో ఇక్కడైతే నేను అంతా ప్రిపేర్ చేసేసి అంతా కూర్చోన్నాను. ప్రసాదాలు కూడా మార్నింగే లేచి ప్రిపేర్ చేసేసాను. సో ఇక్కడ మా హస్బెండ్ కోసం వెయిటింగ్, ఎప్పుడు లేటే అనమాట. సో రెడీ అవుతా ఉన్నారు అండ్ పంచె కట్టుకున్నారు, చూపిస్తా మీకు. ఏంది పైన డెకరేషన్ కా? సో ఇక్కడైతే డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తెచ్చారనమాట. సో చూసారా, సో ఇలా అయితే నేను డెకరేషన్ చేసేసుకున్నా సింపుల్గా. అండ్ తామర పూలు అవి కూడా తెచ్చారు. అవైతే ఆ రోజు తెచ్చింది ఒక్కటి 50 రూపీస్ అనుకుంటా. మేము వరలక్ష్మి వ్రతం రోజు అడిగితే ఒక్కటి 120 రూపీస్ అని చెప్పారు. సో ఇంకా తీసుకొచ్చారనమాట, 4 అలా తీసుకొచ్చారు. 2 వినాయకుడి దగ్గర పెట్టి 2 పట్టాల దగ్గర పెట్టానమాట. అండ్ ఇవే నేను చేసిన ప్రసాదాలు. బెల్లం పొంగల్ చేశాను, పులిహోర చేశాను, అండ్ గుగ్గుళ్ళు, వడ అండ్ దద్దోజనం. సో ఇవే అనమాట నేను చేసింది. అండ్ ఇవేంటంటే మా ఓనర్ అక్క వాళ్ళు తీసుకొని ఇచ్చారనమాట ఇద్దరు. నేను పూజ చేయకముందే వాళ్ళిద్దరు పూజ చేసేసారు. సో ఇక్కడైతే మా దగ్గర వినాయకుడి వ్రతకల్పం బుక్ లేదనమాట. సో యూట్యూబ్లో కొందరు చెప్తా ఉంటారు కథ. సో అది చూస్తూ అంటే వింటూ చేతులు అక్షింతలు పట్టుకుని వింటా ఉన్నాము. అండ్ ఈ వ్రతకల్పం చదివితే ఆరు వింటే ఏంటి అంటే లాభము, ఆ రోజు వినాయక చవితి రోజు చంద్రుడిని చూసినా మనం అపనిందల పాలు అవ్వము అని నమ్మకం అనమాట. అందుకే అందరూ ఈ కథ వింటారు వినాయక చవితి రోజు. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట సో ఇలా కథ చదవడం కానీ. సో ఎప్పుడు మమ్మీ వాళ్ళే చేస్తూ ఉంటారు కదా, సో పూజలో ఇంతసేపు కూర్చోవడం కూడా ఫస్ట్ టైం. అండ్ నేను అంటే పూజ అయితే ఆ రోజు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది, చాలా చాలా బాగా జరిగింది. నేనైతే డెకరేషన్ ఐటమ్స్ అవేమీ లేవనుకున్నాను, కానీ లాస్ట్కి మా హస్బెండ్ బజార్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట అన్నీ. సో చూసారా మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో. సో నేను చేసుకున్న ఫస్ట్ వినాయక చవితి అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ చాలా బాగా చేసుకున్నాను కూడా. సో నేను ఎలా చేసుకున్నానో
మీకు చూపించాను. సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో అంతా అయిపోయింది, పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఆ రోజు 1:30 లోపలే పెట్టేసుకోవాలి కదా. సో మేము 1:15కి అంతా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మా వినాయకుడిని నేను మీకు దగ్గరగా చూపిస్తున్నా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే వినాయకుడిని జెప్టోలో ఆర్డర్ చేసుకున్నా. సో అక్కడ చెన్నైలో ఎక్కడ అమ్ముతారో తెలీదు అని తీరా చూస్తే మా హస్బెండ్ పక్క రోజు వెళ్ళి చూస్తే బయట రోడ్డు మీదే అన్నీ పెట్టుకొని మట్టి వినాయకులు అన్నీ పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. అండ్ నేను తెచ్చుకుంది కూడా మట్టి వినాయకుడే, కానీ కలర్స్ అన్నమాట, పైన కలర్స్ వేసి ఉన్నారు. రావాలికెళ్ళు సో ఆ రోజే మా హస్బెండ్ బర్త్డే అని కూడా చెప్పా కదా. సో నేను ఇంక డెకరేషన్ చేయాలి, లోపలికి వెళ్ళి అని చెప్తా ఉన్నా. సో ఇప్పుడు నేను డెకరేట్ చేస్తున్నాను. అంత గ్రాండ్గా ఏం చేయట్లేదు, ఏదో కొంచెంగా చేస్తాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, మళ్ళీ బర్త్డే బాయ్ని హెల్ప్ తీసుకుంటే బాగోదు కదా, అందుకే ఏదో సింపుల్గా తెప్పించాను అంతే. సో ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా డెకరేట్ చేయడము. సో ఎలా చేస్తానో చూడండి. సో నేనైతే ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఆ రోజు అంతా ఫుల్ పనులు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకొని దేవుడి సామాన్ వాష్ చేసుకొని ప్రసాదాలు చేసుకొని దేవుడికి పూజ చేసుకొని మళ్ళీ వెంటనే డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇలా డెకరేట్ చేయడము. సో నేనైతే సింపుల్గానే చేస్తున్నా, సింపుల్గా. మళ్ళీ టైం అయిపోతుంది ఎందుకు అని, ఈరోజు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి. సో ఇవే అనమాట నేను తెచ్చిన డెకరేషన్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నేనైతే ఈ పర్టికులర్ వాల్ మీద డెకరేట్ చేయాలనుకుంటున్నా. సో చూడాలి ఎంత మాత్రం వస్తుందో. సో నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట డెకరేట్ చేయడం. డబల్ టేప్ తీసుకున్నాను. సో ఒక షేప్ వచ్చేలాగా డెకరేట్ అయితే చేసేసాను. అండ్ ఎల్ఈడి లైట్స్ పెట్టాను అటుపక్క ఇటుపక్క. బాగుంది కదా. సో నా డెకరేషన్ మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది సింపుల్గా. సో ఇక్కడైతే మా హస్బెండ్ని పిలుస్తున్నా అనమాట. సో డెకరేషన్ ఎలా ఉందో చూద్దురా అని చెప్పి. ఆల్రెడీ తనకు తెలుసు నేను డెకరేషన్ చేస్తున్నా అని. సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ ఏమంటే 5:30కి అంతా దీపం పెట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా దేవుణ్ణి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. సో నేనైతే ఇక్కడ దీపం పెట్టేసి హారతి కూడా ఇచ్చేసాను. అండ్ నాకైతే చాలా బాధేసింది కదా, బాధ వేసింది వినాయకుడిని తీసుకువెళ్ళేటప్పుడు. సో ఎందుకో తెలీదు, ఫస్ట్ టైం కదా నేను పెట్టుకుంది. సో ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారే అని చాలా బాధేసింది నిజం చెప్పాలంటే. సో నేనైతే ఇక్కడ దీపం పెట్టేశాను అండ్ 3 సార్లు కదిలిచ్చేసి దేవుణ్ణి అండ్ నేనైతే తీసేస్తున్నాను అనమాట. అండ్ మనం ఏమైతే పెట్టున్నామో అక్కడ గొడుగులు, అరటి గెల్లలు, మామిడాకులు అవన్నీ కూడా తీసేస్తున్నాం అనమాట. సో తీసేసి ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా నిమజ్జనం చేసేయాలి. అండ్ ఫస్ట్ ఇక్కడ ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియలేదు. ఇక్కడ ఎక్కడ లేకపోతే సముద్రంకి తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ ఇంటి దగ్గరే ఒక కొలంలా ఉంది వాటర్ అంతా. సో మీకు నేను చూపిస్తాను. సో అక్కడ వెళ్ళి నిమజ్జనం చేసామన్నమాట. సో నేనైతే ఇక్కడ అన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉన్నాను. ఆ థర్మాకోల్స్ వరకు ఆడవాడి అంతే, చాలు చాలు. వదిలే చిన్నగా. బాయ్ గణేష్. కిందకి వెళ్ళకు, అదే ఊరికే అటు విసిరే. తీసుకుంది.
అండ్ వినాయకుడి నిమజ్జనం చేసేసి మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నాకైతే చాలా హ్యాపీ వేసింది. అండ్ ఇంటి పక్కనే ఆ కొలను కూడా ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము ఇద్దరము. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు, మేమిద్దరమే కదా ఏం చేసుకుంటాం చెప్పండి. సో ఒక చిన్న కేక్ తెప్పించాను. సో నాకైతే కేక్ చాలా చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే నేను ఐరిష్ చాకోలాటే కేక్ అది కొత్తగా అనిపించింది అనమాట. చూశాను స్విగ్గీలో, సో చాలా బాగుంటుందని రివ్యూస్ కూడా వచ్చాయి. సో నేను ఫస్ట్ అది ఆర్డర్ చేసుకుని కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నా. కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఇంకా స్ట్రాబెరీ అండ్ వైట్ చాక్లెట్ ఫ్లేవర్ అది తెప్పించాను అనమాట. సో చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుందన్నమాట. అండ్ నేను సర్ప్రైజ్గా కేక్ పెడదాము అనుకుంటే మా హస్బెండ్కి తెలిసిపోయింది. ఎలా అంటే నేను ఫోన్లో అంటే స్విగ్గీలో ఆర్డర్ చేశా కదా, వాళ్ళు ఏమంటే మా హస్బెండ్ నా ఫోన్ తీసుకున్నప్పుడే వాళ్ళు అప్పుడే అంటే నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట, యువర్ డెలివరీ వాజ్ సక్సెస్ఫుల్ అని. సో అది కూడా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. సో నేనైతే ఇక్కడ అడిడాస్ షూస్ గిఫ్ట్ ఇచ్చాను. నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను అనుకుంటా, అండ్ లాస్ట్లో కూడా ఫోటో యాడ్ చేస్తాను చూడండి. సో అది బ్లాస్ట్ ఉంది కదా నా చేతిలో, అది ఎంతసేపటికి అది తిరగట్లేదు అనమాట, చాలా టైట్ ఉంది. అదే ట్రై చేస్తూ ఉన్నా, అండ్ మా హస్బెండే ఇప్పుడు ట్రై చేస్తున్నారనమాట. కొంచెం ఏదో తీసి చూసి ఆ తర్వాత ట్రై చేస్తే మా హస్బెండ్ తన బర్త్డేకి తనే బ్లాస్ట్ చేసుకున్నారనమాట. నాకు చాలా నవ్వు వచ్చింది. అండ్ మేమైతే ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. సో అది కూడా వస్తుంది చూడండి. సో ఇల్లంతా ఇంకా నేనే కదా క్లీన్ చేసుకోవాలి. ఆ రోజైతే హెక్టిక్ డే అనమాట. మార్నింగ్ నుంచి ఫుల్ పని నాకు, కానీ ఎక్కడా కూడా అలసిపోలేదన్నమాట. చేసుకున్నాను అంతా ఓపిక్గా. ఇక్కడైతే కేక్ నాకు పెట్టేసి సో మీ ఫోన్ దగ్గర తీసుకొస్తున్నారు అనమాట, కొంచెం చిన్న పీస్ కట్ చేసుకొని మీకు కూడా అని చెప్పి. సో ఇక్కడైతే మా కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. పిండ్ అనమాట. సో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో మేమైతే వెజ్కి వెళ్ళాము. ఇంతకుముందు అక్క వాళ్ళతో వెళ్ళాము, అప్పుడు నాన్ వెజ్కి వెళ్ళాము అనమాట. సో ఇది వెజ్. సో వెజ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెనూ కార్డ్ ఇస్తారు. సో మెనూ కార్డ్ అయితే న్యూస్ పేపర్లా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది, అంటే కొత్తగా ఉంటుంది రెస్టారెంట్ అదంతా కూడా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇస్తారనమాట. అసలు ఎందుకు ఇస్తారో తెలియదు, అసలు బాగుండదు. అంటే కొంచెం చాలా స్వీట్గా ఉంటుంది అనమాట, బాగుండదు. అది తాగితే కూడా నాలుగు ఏదోలా అయిపోతుంది. నేనైతే ఇక్కడ టేస్ట్ చేసిన అప్పుడు నాన్ వెజ్కి వెళ్ళినప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ ఏదో ఇచ్చారు. సో ఇది ఏమంటే కొంచెం లెమన్ ఫ్లేవర్లా ఉంది, చాలా తీయగా ఉంది. అండ్ మేమైతే ఇక్కడ 2 స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే కార్న్ చీజ్ బాల్స్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ చాలా అయితే బాగున్నాయి, చీజీగా చాలా బాగుంది. అండ్ కార్న్ చీజ్ బాల్స్తో పాటు కడాయి పన్నీర్ టిక్కా ఏదో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో లోపల చీజ్ అదంతా ఎలా ఉందా అని. ఇంకా సాస్తో తింటే టేస్ట్ అదిరిపోయింది అనమాట. సో ఇదే అనమాట పన్నీర్ స్టార్టర్. సో ఎంతెంత లడ్డు క్యూబ్స్ అంటే అవి. అండ్ ఇదేమంటే రోటీ అనమాట, బటర్ రోటీ. అండ్ మష్రూమ్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. మష్రూమ్ బఠానీ కర్రీ, మష్రూమ్ మటర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము. సో అంతే, అవి కూడా కొన్ని మిగిలిచ్చేసాము. బయట ఎవరో కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట పార్సిల్ చేయించుకొని. అండ్ ఇది చాలా క్యూట్గా ఉంటుంది, అందుకే అలా వీడియో తీసా. సో అక్కడ రెస్టారెంట్ సో అంతే గాయస్, ఈ వీడియో మేమైతే రెస్టారెంట్ నుంచి వచ్చేసాము. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి గుడికి కూడా వెళ్ళాను అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ చూడొచ్చు. కామెంట్లో హ్యాపీ బర్త్డే టైప్ చేయండి. బాయ్.